కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిలకడ లేనటువంటి రాజకీయ నాయకులు. రాజకీయ నాయకుడు అంటే రాజకీయాల్లో ఓటమి విజయం అన్నటువంటిది సర్వసాధారణం. 2014లో మేము ఓడిపోయాం, 2019లో గెలిచాం, 2024లో గెలవబోతున్నాం. అదేవిధంగా చిరంజీవి గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్థిరత్వం, ఒక దృఢ నిశ్చయం, ఒక గెలవాలి అన్నటువంటి ఒక పట్టుదల వాళ్ళల్లో లేవు. అందుకే రాజకీయాల్లోకి రాణించలేకపోతున్నారు. చిరంజీవి గారు అంతకుముందు రాజ్యం పెట్టి ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్లో మెర్జి చేసి ఈరోజు వచ్చి నేను క్యాంపెయిన్ చేస్తానని అంటే ఇప్పుడే నేను చెప్పాను ఇంతకుముందే, సినిమాల్లో రాణించినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లో కూడా రాణిస్తారు అని అంటే ఆ భావన తప్పు అని. వాళ్ళని చూసేదానికి ప్రజలు రావచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, కానీ వాళ్లకు ఓటేస్తారని అనేటటువంటి విషయంలో మాత్రం సందేహపడాల్సిందే. పవన్ కళ్యాణ్ విషయంలో అదే అర్థమవుతుంది. మీరు ఏదన్నా ఒక ఈవెన్ సినిమా హీరోయిన్ తీసుకొస్తే చాలామంది వస్తారు చూసేదానికి, కానీ ఆమెకి ఓట్లేరు. బట్ ఇక్కడ చరిష్మా ఉన్న హీరో టాలీవుడ్లో నెంబర్ 1 హీరో, అండ్ ఆ హీరోకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. వాళ్ళంతా ఒక నియోజకవర్గంలో కేంద్రీకృతమై ప్రచారం జరగబోతోంది. నేను చెప్పాను కదా, అదే కానీ అయితే అమితాబ్ బచ్చన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయి ఉండాలని. రైట్ సార్, నిన్న చంద్రబాబు నాయుడు చేసిన కమెంట్, ఫైనల్ క్వశ్చన్ ఇది, బచ్చా రాజకీయాలు నా ముందు పనికిరావు అని చెప్పి ఎలా చూస్తున్నారు మీరు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తాడు. ఈ దేశంలో ఏం జరిగినా కూడా అది నా వల్లనేనని అంటాడు. అసలు మైక్రోసాఫ్ట్ చైర్మన్కి అసలు కంప్యూటర్ నేర్పించింది నేనేనంటాడు. సాఫ్ట్వేర్ని నేను ఇండియాకి తీసుకొచ్చింది నేనేనంటాడు. అది ఎంత దురదృష్టకరమైన. అబ్దుల్ కలాం గారిని నేనే ప్రెసిడెంట్ని చేశానని అంటాడు. మోడీ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానంటాడు. ఆయనకి ఏది మైండ్కి వస్తే అదే చెప్తాడన్నమాట. లేదు, గతంలో మన్మోహన్ సింగ్ గారిని నేనే ప్రైమ్ మినిస్టర్ చేశానని అంటాడు. ఎన్టీ రామారావు తన స్వంత మామగారినే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి, ఒక రాజకీయ సిద్ధాంతం అంటూ లేనటువంటి వ్యక్తి, అధికారమే పరమావధిగా ఏ రాజకీయ పార్టీతోనైనా అనుసంధానం అవుతాను, నేను పార్ట్నర్షిప్ పెట్టుకుంటాననేటటువంటి వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను గొప్ప మహానుభావుడిని, లేకుంటే నేను తెలివైనటువంటి వాడిని అని నేను చెప్పుకోవడం నిజంగా శోచనీయమైనటువంటి విషయం. దాన్ని ప్రజలు నమ్మట్లేదు. ఈరోజు చెప్పిన మాట రేపు చెప్పడు.
చెప్పిన అబద్ధం చెప్పకుండా ఇంకొక అబద్ధం చెప్పగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బహుశా అబద్ధాలు చెప్పడంలో అతనికి ఎక్స్పర్ట్ అనుకుంటా, మిగతా ఏ విషయంలో కాదు. ప్రతి ఒక్క దురలవాటు, వెన్నుపోటు పడిచే తత్వం, కులతత్వం, కులపిచ్చి, లేనటువంటి దుర్గుణం ఆయనలో లేదు. ప్రతి దుర్గుణం కూడా చంద్రబాబు నాయుడులోనే ఉంది. అందుకే ఈరోజు రాజకీయాల్లో రాణించలేడిక మీదట 14 సంవత్సరాలు ఆయన అందించినటువంటి పరిపాలన ఏదో ఆయన సామర్థ్యం వల్ల వచ్చింది కాదు, పరిస్థితులు అలా వచ్చిన దానివల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడే కానీ ఆయన సామర్థ్యం మీద ప్రజలు నమ్మకం పెట్టి ఆయన్ని ఎప్పుడు కూడా సీఎం చేయలేదు. కళ్యాణ్ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మన్ని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం #1 హీరో, ఇప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి, సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి. 2 ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే ఇద్దరే, ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా? మిగతా ఎప్పుడు రావాలి, ఎందులో మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడు దారి ఇంటికి వెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 ఎంపీలు ఉన్నా కానీ మళ్ళీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానీలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏవి మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మే పైసా డాష్ డాష్ డాష్. 18 కనీసం 5 ఏళ్ల పాటన్నా ఆడ కూర్చున్నాడా? ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేయి కదా. అంటే ఇది బిజినెస్ అన్నమాట చిరంజీవి గారికి. సినిమా కూడా ఇంతే, డబ్బులు ఇస్తే చేద్దాం, ఈ పోతే వెళ్దాం. ఇక్కడంతే, ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం, ఎంజాయ్ చేద్దాం, ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం. మనకెందుకు 5 ఏళ్ళు ఖాళీగా ఉంటాం, 5 ఏళ్ళు బోరు పద్దాక. ప్రతిపక్షాలు ఉంటే, ఆ అధికార పక్షాలు ఉంటే లెక్క వేరు కదా అని ఏం చేశాడు? 18 మంది ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు. మీ దాన్ని మేము పొమ్మన్నారు. అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు, ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం, చాలా మంది మా 18 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు, పులి పిల్లలు అన్న 2-3 నెలలు కూడా అలా ఎంబటి ఇచ్చి పనుగాడు. ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్ లో గెలిపాడు. ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు. దాని బహుమతిగా తెలుసుగా ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, సహాయ మంత్రి ఇచ్చాడు, అవన్నీ చేశాడు. మరి అక్కడన్నా ఉన్నాడా? ఆ టైం అయిపోయింది. రాజ్యసభ మళ్ళీ ఇస్తారో లేదో, సహాయ మంత్రి మళ్ళీ ఇస్తారో లేదో, అది ఇచ్చేట్లేదే, వద్దు. మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పాడు, వద్దే నాకు రాజకీయం వద్దయా, సినిమాలు చేసుకుంటున్నాడు. గుడ్, వెరీ గుడ్, తప్పలేదు. తన తప్పితలు తెలుసుకున్నాడు. సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. మళ్ళీ దేనికి ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి నాకు తెలియట్లేదేందా? మీరు క్వశ్చన్ వేశారు. మీకేమైనా అర్థమవుతుందా చిరంజీవి గారి స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా? ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడికి ఓటేయండి, వాడు బాగా చేస్తాడు అంటే నువ్వు బాగా చేయవా, అందుకని నీకు వద్దా? మీ తమ్ముడు బాగా చేస్తాడా? అదనే చెప్పు. నేను వెన్నుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఎంతమంది కాపులు తెలుసా? నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో. నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే టికెట్. అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు. మనవాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇళ్ళు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు.
ఓడిపోయినా కూడా పెద్ద బాధపడలా, ఒకసారే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వెన్నుపోటు పొడిచినందుకు, పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. కానీ ఇంకా చాలా గొప్పవాళ్ళు కాపు సోదరులు ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో సర్దుకొని బాధ పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు, ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు. మీ వాడు 1 month కూడా మనం నమ్మించలేపాడే, అయినా మళ్ళీ ఇస్తారా? అవునులే, రాజకీయాలు కదా, ఓటు హక్కు మీకుంది, మీరు నుంచోవచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి ఏమో, మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరావచ్చు. వాట్ కెన్ వీ డూ? ఇది అన్నామనుకో ఏమంటే తెలుసా, ఎమ్మటే తిట్లు, లం డ అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి, రియలైజేషన్ లేదు. అరే ఒక తప్పు చేశామే, ఐ డిడ్ మిస్టేకే, అన్బేరబుల్ మిస్టేకే, మనం రిపీట్ అవుతామే, లేదు. రియలైజేషన్ లేదు. అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు. వీడు మన క్వశ్చన్ చేస్తాడా? చేస్తా. ఎందుకంటే నేను ఓటర్ని, ఈ దేశంలో ఒక పౌరుణ్ణి, ఓటకు ఉన్నవాడిని, మంచి నాయకుడు కావాలనుకునేవాడిని. వీడు మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాడిని. నాలాంటి వాడికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు. ఎందుకు చెప్పరు? యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. కేసీఆర్ నాన్నగారి నాయకత్వంలో విజయవాడ ఎంత అభివృద్ధి చెందిందో గత 10 ఏళ్ళకి ప్రజలందరూ చూస్తున్నారు. అయితే గత 2 సార్లు అంటే టీడీపీ నుండి 2 సార్లుగా ఎంపీగా గెలిచినటువంటి మన కేసీఆర్ నాన్నగారు జగన్ అన్న కోసం ఇటు వచ్చారు అంటే ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా. విజయవాడ అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యం, విజయవాడ ప్రజల సంతోషమే ఆయన లక్ష్యం. ఈ విజయవాడ ప్రాంతం కోసం ఆయన ఇప్పటికే చాలా 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 చేస్తున్నారు. టాటా గ్రూప్ నాకు తెలిసి వాళ్ళ సౌజన్యంతో కూడా విజయవాడ ప్రాంతంలో చాలా 265 విలేజెస్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మేము తిరుగుతుంటే ఉదయం నుంచి కార్పొరేటర్ రాజేష్ గారితో పాటు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, మా ఇంటికి పెన్షన్ వచ్చింది, మా ఇంటికి లైట్లు వచ్చాయి, మాకు ఇక్కడ రోడ్డు బాగు చేశారు, మాకు నీళ్లు బాగున్నాయి, ఇక్కడ జగన్ వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిస్తున్నారు అని ఒక పెద్ద ఆయన చెప్పడం నేను విన్నాను. ఇవాళ ఆయన కంటిచూపు కూడా సరిగ్గా లేదు. ఆయన చాలా ఆనందంగా చెప్తున్నారు, మనం తిరగక్కర్ లేకుండా మా ఇంటికి వస్తున్నాయమ్మా అన్ని, ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ కావాలి అంటూ చెప్తున్నారండి. సో ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలి. ప్రజల ఓటు, ఎందుకంటే విజయవాడలోనే అన్నదమ్ముల పోటీ అని మీరు ఆలోచించద్దు. ఎందుకంటే ఇది అబద్ధాల హామీకి నవరత్నాలకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా మనం జగనన్నను గెలిపించుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మా ఓటు కేసీఆర్ నాని గారికి అలాగే ఆసద్ గారికి వేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొకసారి విజయవాడ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఇంకా అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కొండపైన అమ్మవారి ఆశీస్సులు జగనన్నపై ఉంటాయి. మీ ప్రజలందరి దీవెనలు కూడా కలిస్తే కేసీఆర్ నాని గారి కుటుంబం అంతా ఇంకా పెద్దదవ్వాలి, జగనన్న కుటుంబం ఇంకా పెద్దదవ్వాలి. మీరు అందరూ కలిసి జగనన్నను గెలిపించాలి. జై జగన్. ఏమంటే సపోర్ట్ చేయడం లేదు అని ఎవరు చెప్పలేదు. చూడండి మేడం, నేను ఒక్కదాన్ని వచ్చి ఇక్కడ తిరుగుతున్నాను అంతే. సపోర్ట్ చేయట్లేదు అని ఎవరు ఏం చెప్పలేదు కదా ఇక్కడ. అది ఫ్యామిలీ అండి, అది మనం సినిమా వాళ్ళగా చూడకూడదు. అది ఫ్యామిలీ కదా, అది కుటుంబం కాబట్టి అది అటు వెళ్తున్నారు. చెయ్యము అని కూడా ఎవరు ఎక్కడ చెప్పలేదు. సో నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అదే చెప్తున్నాను కదండి. అంటే నేను ఒక పెద్ద తాతతో మాట్లాడాను, ఒక అమ్మతో మాట్లాడాను, ఒక చిన్న పాపతో మాట్లాడాను, యూత్ డిగ్రీ కంప్లీట్ అయిన అమ్మాయితో మాట్లాడాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే, అంటే ఎవరికి కావాల్సినవి వాళ్ళకి సరిగ్గా అన్ని బాగున్నాయని ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే పిల్లలు కూడా చూసుకున్నట్లయితే మరి తర్వాత జనరేషన్స్ కూడా ఖచ్చితంగా జగన్తోనే కలిసి నడవబోతున్నారు అన్న విషయం తేటగా ఉంటుంది. అండ్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఏంటండి మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం రావాలనుకునేటువంటి ప్రజలకి మిగతా వాళ్ళకి మధ్య జరిగేటువంటి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగనన్నకి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామా అని ఎదురు చూస్తున్నారనేది రాష్ట్రమంతా జరిగిన సిద్ధం సభలతోనే పూర్తిగా అందరికీ అవగాహన అయింది. ఎందుకంటే ఆ సభల్లో మీరు చూస్తే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా, లబ్ధిదారులు కూడా ఏ విధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గం నుంచి ఈరోజు లక్షలాది మంది వచ్చి జగనన్నతో మేమున్నాం,
మేము మీ వెనుక సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి మంచి చేయటం కోసం కష్టాలు అనుభవించి తప్పుడు కేసులు వాళ్ళు బనాయించిన చిరునవ్వుతో ముందుకు వెళ్ళి ఈరోజు ప్రజల ఆశీస్సులతో తిరుగులేని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి ఏ విధంగా తన తండ్రి పేరు నిలబెట్టే విధంగా పరిపాలించారు పారదర్శకంగా అనేది మనం చూసాం. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను మీ కుటుంబానికి మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటేయండి అని దమ్మున్న నాయకుడిగా అడగటం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దమ్ముగా ఎవరిని అడగలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చెప్పాడంటే చేస్తాడంతే, చేశాడు కాబట్టే ఈరోజు ధైర్యంగా అడగగలుగుతున్నారు. సో ఈరోజు ఎన్నికలు సమీపించాయి, కోడ్ వచ్చేసింది. సో జగన్మోహన్ రెడ్డి గారు 27వ తేదీ ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులతో మరి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. సో ప్రతి నియోజకవర్గంలో కూడా మేమంతా సిద్ధం, మా నియోజకవర్గం సిద్ధం అంటూ లీడర్సు, క్యాండిడేట్సు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో తిరుపతి వచ్చే లోపల మరి అందరూ కూడా సిద్ధంగా ఉండటానికి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. చిత్తూరు ఆరు పూలతలపట్ల ఒక మీటింగు, అలాగే కాళహస్త్రి ఆరు నాయుడుపేటలో ఒక మీటింగు ఈ జిల్లాకి, పాత జిల్లాకి సంబంధించి అని చెప్పడం జరిగింది. సో మా కాన్ఫరెన్స్లో అందరూ అప్పుడే రెడీగా ఉన్నారు. ఎందుకంటే మొన్నే మీరు చూశారు, లక్షలాది మంది వచ్చినా కూడా ఇంకా మమ్మల్ని పిలవలేదు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు. అదేంటో కానీ ఏ సినిమా యాక్టర్కి లేని క్రేజు జగనన్నకుంది. అది రియల్ హీరో. సో ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన డెవలప్మెంటే ఈరోజు జగనన్న వెనక మేము సిద్ధమంటూ అందరూ ముందుకొచ్చారు. సో మళ్ళీ ప్రజలకు ఏం చేయబోతున్నానో మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారంటే ప్రతి ఒక్కరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాబోయే ఎన్నికలకి కొత్తగా ఏం చెబుతారు, ఆయన చెప్పాడంటే చేస్తాడన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అనుకో ఏదైతే ఒక టీం ఉందో, గత ఎన్నికల్లో మీరు చూసారు 2014లో వీళ్ళు కలిసి వచ్చారు. ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. సో ఆ ముగ్గురు మళ్ళీ కలిసి వచ్చి ఈరోజు ఏదైనా మేనిఫెస్టో రిలీజ్ చేసినా ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇదే తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, వెంకన్న సాక్షిగా బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, వెంకన్న సాక్షిగా ఎన్నో చెప్పారు. ఆ వెంకన్నకే ఈరోజు శటగోపం పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న వీళ్ళకి ఖచ్చితంగా వెంకన్న బుద్ధి చెప్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారో ఆ రోజే రాష్ట్రమంతా మీరు చూశారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది. అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్టు తెలుగుదేశము, జనసేన రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది, మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని. ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు. అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు. అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు? ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు. ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు. ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. 24 సీట్లు అన్నాడు, గాయత్రి మంత్రం అన్నాడు, అశోక చక్రంలో ఊచలు అన్నాడు. ఇప్పుడు 21కి ఇంకా త్రివిక్రమరావు డైలాగ్ రాసిచ్చినట్లేడు, అది చెప్పట్లేదు. ఆ 21లో కూడా దాదాపుగా 11 తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగతా వాటిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. అక్కడ మిగిలిపోయిన చెత్త, ఇక్కడ మిగిలిపోయిన చెత్తని ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి.
అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు, ఆ సీట్లలో కూడా తన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు. కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో అవుతుంది. చంద్రబాబు నాయుడు ఇటువంటి దిక్కుమాలిన బతుకు, ఆడికాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకుని, అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని బతికినటువంటి కుక్క బతుకు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు నమ్ముకున్నారు. ఏది ఉన్నా కూడా అది హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల ముందే పెడతారు. ప్రజల ఆమోదంతో, ప్రజల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల వరకు ఇక్కడే ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాల పైన ఉంటాడు. ఆయన ఎవరో కూడా ఏ వ్యవస్థలో కూడా ఏ వ్యక్తులు కూడా ఆయన ఏమీ చేయలేరు. ఈ ప్రజల అండ జగన్మోహన్ రెడ్డి గారి పుష్కలంగా ఉంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ఈసీని ప్రతిసారి సహకరించట్లేదు గవర్నమెంట్ అనేది ప్రతిసారి వాదనలు వినపడుతున్నాయి హైకోర్టులో. ఇప్పుడు ఒకటి చెప్పాలంటే చట్టం వేరు, మానవతా దృక్పథం వేరు, న్యాయం వేరు. నాకు న్యాయం అనిపించింది జడ్జి స్థానంలో కూర్చొని నేను తీర్పు చెప్పడానికి లేదు. అక్కడ పేపర్లో చట్టం పరిశీలించే తీర్పు చెప్పాలి. నాకు న్యాయమా అన్యాయమా అన్నది అది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈరోజు ఈసీ అనేవాడు ఎవడండి? చంద్రబాబు నాయుడు అపాయింట్ చేసినటువంటి వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశాడు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి, 1-2 కేసులు కూడా లేవు, ఇంకా 4 రోజులు అయితే ఎన్నికలు అయిపోతాయి అన్నటువంటి ఇంగిత జ్ఞానం రమేష్కుందా, నిమ్మగడ్డ రమేష్కుందా? లేదు, అయిపోయింది. ఈరోజు ఎన్నికలు పెడతాకి ఇబ్బంది ఉంది, 25-30 వేల కేసులు ఉన్నాయి, రోజు 3,000 కేసులు వస్తున్నాయి. ఎన్నికలు పెట్టవద్దు, ఎంప్లాయీస్ వద్దు అన్నారు, గవర్నమెంట్ కూడా సిద్ధంగా లేదంటే కోర్టుకు వెళ్ళి ఎన్నికలు పెట్టే ప్రక్రియ తీసుకొస్తాడు. మనం హోటల్లో చూసాం, బీజేపీ నాయకులతో, తెలుగుదేశం నాయకులతో అతను ఎట్లా మీటింగ్లు పెట్టాడు. నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. అతను అధికారికంగా చంద్రబాబు నాయుడు ఏమి చెప్తే అదే చేస్తాడు. అతనికి రాజ్యాంగాలంటే విలువ లేదు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టగొట్ట భ్రష్టు పడించి నేను ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో వీళ్ళందరూ పావులు తప్పించి వీళ్ళు రాజ్యాంగ వ్యవస్థలు ముసుగుల్లో ఉండి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకుని, పేమెంట్ తీసుకుని చంద్రబాబు నాయుడు గుమస్తాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి నీచాతి నీతులు చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్. చెప్పండి ప్లీజ్. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురులో డిస్ప్యూట్ లేవా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా, నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని, తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా.